విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ హెచ్చరిక. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పరిధిలో గల శ్రీ ఎర్రబాక కృష్ణారెడ్డి మరియు కౌసల్యమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యంగా నేటి సమాజంలో ఎక్కువగా మరియు తొందరగా యువత మత్తు పదార్థాలకు బానిసలుగా ఉన్నారని, విద్యార్థులు విద్యార్థి దశ నుంచే మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా వీటికి అలవాటు పడితే వారితో పాటు వారి కుటుంబం తద్వారా దేశమే నాశనమవుతుందని, ఈ ప్రమాదకర ద్రవ్యాలతో ఒకటైన ఈ డ్రగ్స్ ను అమ్మినా కొన్నా ఇతరులకు సహకరించినా చట్టరీత్యా నేరం కాబట్టి దీనికి బాధ్యులైన వారందరిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ఎవరైనా మీ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ కొనుగోలు అమ్మకాలు జరిగినట్లయితే 112 నంబర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, వైస్ ప్రిన్సిపల్ రాంప్రసాద్, రామాంజనేయులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు గతంలో చాలా దూరంలో ఎక్కడో వినేవాళ్ళం, మనం పేపర్లలో చూడటము, టీవీలలో చూడటం. డ్రగ్స్ అనేది వినటమే, అంటే మా వయసులో కూడా, మేము కూడా చిన్న వయసులో వినటమే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఈరోజు కాలేజీలలో, స్కూల్స్లో తిరిగి ప్రోగ్రామ్స్ పెడుతున్నట్టు అర్థం చేసుకోండి దీని యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. మీ కాలేజీలో ఒక్కడు పనికి వెళ్ళిన వ్యక్తి ఒక్కడు చెడిపోతే కాలేజీ మొత్తాన్ని నాశనం చేయొచ్చు ఈజీగా. ఎందుకు? ఈ వయసులో ఉండే పిల్లలకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. అధిక మొత్తంలో హార్మోన్స్ స్రవించడం వల్ల ఒక విధమైన ఎగ్జైట్మెంట్, తొందరగా అట్రాక్ట్ అవటం, త్వరగా కోపం రావటం, త్వరగా అడిక్ట్ అవటం, అందరిలో సుపీరియర్గా అనిపించుకోవాలనుకోవటం, అలా ఇటువంటి లక్షణాలన్నీ ఒక ఉచ్చ స్థితిలో ఉంటాయి. త్వరగా గొడవలకు కూడా వెళ్తారు. ఎవరు? యంగ్ పీపుల్ త్వరగా గొడవలకు కూడా వెళ్తారు. జనరల్గా ఆ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల త్వరగా దీనికి కూడా అడిక్ట్ అవుతాడు. ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అనుకో, అది ఏమనిపిస్తుంది, మనకు ఫ్యాషన్ కనిపిస్తుంది. ఎవడైనా ఒక్కటి సిగరెట్ తాగి అలా తిరుగుతుంటే వాడి దగ్గర మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా సరదాగానే అలవాటైంది. సీరియస్గా ఎవరు నేర్చుకోరు. ఏదో మ్యాథ్స్ సైన్స్ నేర్చుకున్నట్టు సీరియస్గా నేర్చుకోరు. ప్రతి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా సరదాగా అలవాటైంది. వాడు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, పక్కన పోయి కూర్చుంటారు. ఫస్ట్ సిగరెట్ గురించి చెప్తున్నా. కొద్ది రోజులు పోయిన తర్వాత, అరే ఎందుకురా సిగరెట్ తాగుతాను నువ్వు చెప్తే, తాగి చూడరా తెలుస్తుంది నీకు అంటాడు. పప్పు తీసుకొని చూడరా నీకు అర్థమవుతుంది, దీని ఒక టేస్ట్ అంటాడు. అది ఒక్కనే కాదు, సొసైటీ మొత్తాన్ని కరప్ట్ చేస్తుంది, సొసైటీ మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు మీరు జరుగుతున్న క్రైమ్లో, మా పోలీస్ స్టేషన్ అనే కాదు, ఆల్మోస్ట్ సొసైటీ మొత్తంలో అన్ని ఏరియాలలో జరుగుతున్న క్రైమ్లో మోర్ దాన్ 50% డ్రగ్స్ మత్తులో చేస్తున్న క్రైమ్సే. ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, చాలా మర్డర్స్ జరుగుతున్నాయి. ఫ్యాక్షన్ మర్డర్లు కాదు, ప్లాన్డ్ మర్డర్స్ కాదు. ఒకవేళ వీళ్ళకు గ్రడ్జెస్, ప్రీవియస్ చాలా రోజుల నుంచి గ్రడ్జెస్ కాదు, ఇది డిస్ప్యూట్స్ కాదు, లేదు ఎక్స్పర్ట్స్ కాదు, చేసేవాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు, అయినా ఎందుకు జరుగుతున్నాయి? కేవలం డ్రగ్గే. ఆ మత్తులో ఏం చేస్తున్నామో ఆ 10 నిమిషాల్లో మనకు అర్థం కాదు. ఈ ఫీలింగ్లో ఏం జరుగుతుంది? యాక్సిడెంట్లు జరుగుతాయి, సెల్ఫ్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేదు ఎవడన్నా అడ్డం వస్తే వాటితో గొడవ జరుగుతుంది. ఇలా చూస్తూ వీడు కొంచెం మత్తులో ఉంటాడు, తూగుతుంటాడు కదా, ఇలా చూస్తూ పోయామనుకో, ఎందుకురా నువ్వు నా వైపు చూసావు, ట్రారా ఎందుకురా నువ్వు చూసావు అని చెప్పేసి వాడిని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే చూడండి ఎలా అవుతుందో. ఇంట్లో ముఖ్యంగా ఒక డ్రగ్స్కి ఒకరు బానిస అవుతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరమ్మా? కరెక్ట్ చెప్పారు, ఎవరు? కరెక్ట్, వాళ్ళ రిలేటివ్స్. ఫస్ట్ పేరెంట్స్, బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు చంపిన వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెని చంపిన వాళ్ళు ఉన్నారు. అంటే చంపేదనక పోతున్నారు. దేశానికి ఇది ఒక చీడ పురుగు లాంటిది. ఈ డ్రగ్ అనేది దేశానికి పురుగు. ఈ కుటుంబాల నాశనం అయితే ఆటోమేటిక్గా దేశం ఎఫెక్ట్ అవుతుంది. శుభ్రంగా ఒక వ్యక్తి చదువుకొని పెద్దవాడయ్యి, ఒక ట్రైన్ అయ్యి, ఒక ఆర్మీలో ఒక ఆఫీసర్గానో లేకుంటే ఒక సోల్జర్గా వెళ్ళాల్సిన వ్యక్తి డ్రగ్ బానిస అయిపోయి వాడు సొసైటీలో ఒక బ్యాడ్ ఎలిమెంట్కి తయారవుతున్నాడంటే కేవలం ఒక చిన్న డ్రగ్ కారణం. సో దయచేసి మీ వంతుగా మీరేం చేయాలి? ఏం చేయగలరు మీరు? ఒకటి, డ్రగ్కు అడిక్ట్ దొరికితే దాన్ని అందించి దాన్ని ప్రివెంట్ చేయడానికి పోలీసుకు సహకరించవలసింది కోరుతున్నాను. అదేవిధంగా మీ టీచర్లకైనా చెప్పండి, 112 కాల్ 112. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మనకి ఈగల్ టీమ్స్ అని పెట్టింది. దానికి సంబంధించి
అది ఒక విధంగా చెప్పాలంటే అంటు రోగం లాంటిది. దాన్ని టచ్ చేసిన ప్రతి ఒక్కరిని తినేస్తుంది. సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్ జోలికి వెళ్ళొద్దు.